ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జోగి రమేష్కు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జోగి రమేష్ సుప్రీంను ఆశ్రయించారు. రేపు సుప్రీం ధర్మాసనం జోగి రమేష్ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో జోగి రమేష్కు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జోగి రమేష్ సుప్రీంను ఆశ్రయించారు. రేపు సుప్రీం ధర్మాసనం జోగి రమేష్ పిటిషన్ను విచారించే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవరాల్ గా ఎపిసోడ్ చూసినట్లయితే మొత్తం మీద టీడీపీ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించిన అంశం కావచ్చు, టీడీపీ కార్యాలయం సంబంధించిన అంశం కావచ్చు, నేతలు గత ప్రభుత్వంలో మంత్రి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంతేకాకుండా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు, పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ ఉద్దేశపూర్వకంగా చేశారనేది ఇప్పుడు పోలీస్ విచారణలో తేలినటువంటి అంశాలు. సో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఒక నుంచి అధికారం కలిపినటువంటి వైసీపీ ఆరోపణ చేస్తున్నట్టు నేపథ్యం. అయితే దీనికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే దీని మీద పూర్తిగా బయలు కావాలంటూ కూడా గతంలోనే కొన్ని సందర్భాల్లో బెయిల్ స్టే తీసుకొచ్చిన నేపథ్యం, పార్టీ కార్యాలయానికి సంబంధించి బెయిల్ తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. తర్వాత వేకెట్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించి హైకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన తర్వాత అదే అంశంలో అప్పటికి ఆ చర్చ నడుస్తున్న నేపథ్యంలో మరొకసారి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించిన అంశాన్ని కూడా తెర మీదకి రావటం, అదే సమయంలో జోగి రమేష్ కూడా 2 సార్లు పోలీసు విచారణకు హాజరవటం, తర్వాత ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం, బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేయడంతో కూడా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్ అన్ని కూడా హైకోర్టు ముందస్తు బెయిల్స్ అన్ని కూడా ఇప్పుడున్నటువంటి పోలీసులు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావాలి. విచారణలో వీళ్ళ దగ్గర నుంచి రాబట్టే కీలక సమాచారం చాలా వరకు ఉంది. ఉద్దేశపూర్వకంగా అప్పుడు ప్రతిపక్ష నేతల ఇళ్ల మీద కావచ్చు, పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు కాబట్టి వీళ్ళ మీద విచారణకు రావాలని అడుగుతున్న నేపథ్యం ఉంది. అయితే విచారణ తప్పించుకుని తిరిగే క్రమంలో వీళ్ళందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణకి సహకరించినట్టు కూడా చెప్పిన నేపథ్యంలో కూడా వీళ్ళెవరూ సహకరించకపోవడంతో హైకోర్టు వెళ్ళేసినట్టు బెయిల్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరొకసారి చూసినట్లయితే కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి ఏమైతే సుప్రీంకోర్టులో కూడా ఇంచుమించుగా ఆ దిగువ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే అంశం ఉందో దాన్నే ప్రస్తావించవచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో కూడా ఈ బెయిల్ రాకపోవచ్చు అనేది కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. అయితే రేపు దీని మీద ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చే అవకాశం ఉంది. ధర్మాసనం దీని మీద ఎలాంటి తీర్పు పోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.